ఇరాన్ భగ్గుమంటోంది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. రోడ్డెక్కిన నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఆందోళనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా హెచ్చరిస్తోంది. ట్రంప్ వార్నింగ్, ఖమేనీ కౌంటర్తో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి. ఆర్థిక సంక్షోభం వల్ల చెలరేగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లావి ఇచ్చిన పిలుపు మేరకు ఇరాన్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. గురువారం మొదలైన ఈ నిరసనలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసినప్పటికీ ఆందోళనకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోర్టు సిటీ ఇస్ఫహాన్లోని ఇరాన్ స్టేట్ బ్రాడ్కాస్టర్ ఐఆర్ఐబీ భవంతికి నిప్పులు పెట్టారు నిరసనకారులు. ఐఆర్ఐబీ అనేది టెహ్రాన్ జాతీయ మీడియా కార్పొరేషన్. దీనికి సంబంధించిన ఆఫీసులపై ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు. బిల్డింగ్లకు నిప్పు పెడుతున్నారు. ఇప్పటికే ఇరాన్ అల్లర్లలో 45 మంది చనిపోయారు. తాజాగా అల్లర్లలో మరో 7 చనిపోయినట్టు సమాచారం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం, అమెరికా డాలర్తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీధుల్లోకి వచ్చి నిరసనల ద్వారా తమ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రమంగా జెన్జీ ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్యమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని పట్టుబడుతున్నారు. ఇరాన్లోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న అల్లర్లపై ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. తమ దేశంలో ఆందోళనకారులను హెచ్చరించిన ఆయన, విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించే ప్రసక్తే లేదన్నారు. ఇతర దేశాలకు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు హితవు పలికారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇరాన్లో చెలరేగిన ఆందోళనలను నిశితంగా గమనిస్తున్న అమెరికా ఖమేనీకి వార్నింగ్ ఇచ్చింది. ఆందోళనల అణిచివేతలో భాగంగా నిరసనకారులను చంపేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈసారి తాము జోక్యం చేసుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దీనికి టెహ్రాన్ కూడా గట్టిగానే ఇచ్చింది. తాము యుద్ధం కోరుకోవడం లేదని, అనివార్యమైతే మాత్రం వార్కు తాము రెడీగానే ఉన్నామంటూ టెన్షన్ను మరింత పెంచేసింది. మొత్తం మీద పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్లో అయతుల్లా అలీ ఖమీనీ పాలనకు తెరదించడమే ఎజెండా. అమెరికా, ఇజ్రాయెల్ పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇరాన్ అణ్వాయుధాలు కలిగిన దేశం. అదే ప్రపంచాన్ని కలవరపెడుతోంది.